నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి కదా టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఫస్ట్ చూసుకుంటే మాత్రమే లెనోవో నుంచి అన్నమాట. సో లెనోవో వాళ్ళ కొత్త ట్యాబ్ అయితే లాంచ్ చేసారు, బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాబ్ అనుకోవచ్చు. ఇక్కడ ఈ ట్యాబ్లో చూసుకుంటే మాత్రమే ప్రాసెసర్ చాలా ఓల్డ్ అనుకోవచ్చు. లైక్ బిటెక్ హీలియో G85 ప్రాసెసర్తో పాటు 5000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అన్నమాట. ప్రైస్ తక్కువ, 11,000 రూపీస్తో పాటు కూడా వస్తుంది. 4GB RAM 64GB స్టోరేజ్ వేరియంట్తో పాటు వస్తుంది. కానీ ఏంటంటే ఇక్కడ ఇది Android 14 ఉందన్నమాట. అండ్ లెనోవో వాళ్ళ ZUI-తో పాటు కూడా వస్తుంది, ZUI 16తో పాటు కూడా వస్తుంది అనమాట. కొన్ని డీసెంట్ స్పెసిఫికేషన్తో పాటు వస్తుంది. బడ్జెట్లో ట్యాబ్ కావాలంటే ఇది కన్సిడర్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకొక అప్డేట్ చూసుకుంటే మాత్రం పోకో నుంచి అంటే పోకో వాళ్ళ పోకో M7 Plus 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 7000 mAh బ్యాటరీ. ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు పర్చేజ్ పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ వాళ్ళని చూడండి. సో గూగుల్ వాళ్ళ Pixel 10 సిరీస్ ఏదైతే ఉందో పోయి August 20th అఫీషియల్ లాంచ్ కావాలి. కానీ దాని ప్రకారం ఇక్కడ లీక్స్ ప్రకారం కూడా చూసుకుంటే ప్రైస్ బయట పడ్డది అనమాట. ఇక్కడ 80,000 రూపీస్ ఉండే అవకాశాలు ఉన్నాయని అయితే కొంచెం లీక్స్ బయటపడ్డాయి. 12GB and 2GB స్టోరేజ్ వేరియంట్ అనమాట. అండ్ ఇంకొకటి పిక్సెల్ ప్రో వచ్చేసరికి అయితే 1,10,000, పిక్సెల్ ప్రో XL వచ్చేసరికి 1,25,000 ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుందని ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం చూసుకుంటే మాత్రమే ఇక్కడ మ్యాక్బుక్ ప్రో నుంచి అన్నమాట. సో ఈ మ్యాక్బుక్ ప్రో అవుతుందో ఈ ఇయర్ రాకపోవచ్చు. ఇది M5 మోడల్ ఏదైతుందో 2026లో రావచ్చు అనేసి అయితే కొన్ని పుకార్లు అయితే బయటపడ్డవి. అండ్ ఇక్కడ ఇది ఓఎల్ఈడి మ్యాక్బుక్ ప్రో అవుతుందో డిలే అయిపోతుంది అనేసి అయితే అన్నారు. మనకి 2027లో రావచ్చు అనేసి అయితే ఓఎల్ఈడి మోడల్ M5 చిప్సెట్తో పాటు వచ్చి మ్యాక్బుక్ ఏదైతుందో 2026లో రావచ్చు అనేసి అయితే కొన్ని హింట్స్ అయితే బయటపడ్డాయి అనమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించి న్యూస్ కూడా లినక్స్ మింట్ నుంచి అనమాట. సో లినక్స్ మింట్ 22.2 జారా బీటా యాడ్ దాంట్లో అది ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ బెటర్ వేలైన్ కంపాటబుల్తో పాటు తీసుకొచ్చారు. ఇక్కడ ఎక్స్ డెడికేటెడ్ ఫింగర్ ప్రింట్ యాప్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. అండ్ మంచి ఆప్టిమైజేషన్తో పాటు వచ్చింది. సో ఇది లినక్స్కి సంబంధించి ఒక డిస్ట్రిబ్యూషన్ నేను యూజ్ చేసాను, పర్లేదు. కొత్తగా యూజ్ చేసే కొత్తగా విండోస్ నుంచి లినక్స్కి వచ్చే వాళ్ళకి లినక్స్ మింట్ చాలా గుడ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే AMD వాళ్ళు Radeon RX 9060 గ్రాఫిక్ కార్డ్ 9060 కూడా ఇంకోటి ఉంది, XT వేరియంట్ కూడా ఉంది. ఇది నార్మల్ వేరియంట్ అనమాట. సో ఇది ప్రస్తుతానికి అయితే కొంతమంది టెస్టర్స్ ప్రకారం కూడా చూసుకుంటే 19% బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అంటారు. NVIDIA వాళ్ళ RTX 5050 గ్రాఫిక్ కార్డ్కి అండ్ 5060 గ్రాఫిక్ కార్డ్కి పోటీగా వస్తుంది అనేసి అయితే ఇక్కడ బెంచ్ మార్క్స్ ప్రకారం అయితే బయటపడ్డది. ఇక్కడ ఇంకా అడిషనల్గా చూసుకుంటే మాత్రమే ఫీచర్స్ ప్రకారం టెస్టింగ్స్ ప్రకారంగా చూసుకుంటే కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఆఫ్లైన్లో వస్తుందా రాదా డౌటే, ఒకవేళ వచ్చిందంటే పోయి తీసుకోవాల్సిందంటాను. అండ్ ప్రీవియస్గా కూడా మొన్న కూడా మెన్షన్ చేసిన 7400 గ్రాఫిక్ కార్డ్ వస్తుంది అనేసి కూడా బడ్జెట్లో. సో ఆ గ్రాఫిక్ కార్డ్ ఏ గ్రాఫిక్ కార్డ్ చూడాలి, దాని ప్రైస్ ఎంత ఉంటుందనో. ప్రస్తుతానికి మాత్రమే గ్రాఫిక్ కార్డ్ బడ్జెట్ కేటగిరీలోనే NVIDIA వాళ్ళు ఎక్కువ టార్గెట్ చేస్తారనేసి అయితే కనిపిస్తుంది. AMD వాళ్ళు ఎక్కువ టార్గెట్ చేస్తారని కనిపిస్తుంది నాకైతే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గేమింగ్కి సంబంధించిన న్యూస్ అనమాట. సో స్టీమ్లో సేల్ నడుస్తుంది. డెవిల్ మే క్రై 5 గేమ్ ఏదైతుందో అవి మీకు 500 రూపీస్కి అవైలబుల్ ఉందన్నమాట. వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటారు. డిఫరెంట్ స్టైల్స్లో కూడా ఆడొచ్చు మీరు, డిఫరెంట్ క్యారెక్టర్స్తో పాటు కూడా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. సిస్టమ్ రిక్వైర్మెంట్ అయితే నా సిస్టమ్ రిక్వైర్మెంట్స్ డిస్క్రిప్షన్ ఉంటాయి. మంచిగా మీరు 60 FPS స్మూత్గా ఆడచ్చు లో సెట్టింగ్స్లో. సో ట్రై చేయండి అంటాను. వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ పై సీక్వెల్ రావాల్సింది, ఇంతవరకు సీక్వెలే రాలే, ఎప్పుడు వస్తుందో వెయిట్ చేయాల్సిందే. సో ట్రై చేయండి. డెవిల్ మే క్రై 5 మంచి గేమే. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో అమ్మడం నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.